మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్, మంత్రతంత్ర జ్యోతిషులు గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఎలా ఉండబోతున్నాయి? ముందుగా ధనపరంగా, వ్యాపార పరంగా ఎలా ఉంటుందో తెలియజేయండి. ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసం అంటే యుగాది, అలానే శ్రీరామనవమి, ఇవన్నీ పండుగల పూర్వదినాలన్నీ కూడా శుభయోగంగా పూర్తి చేసుకొని మరొక మాసానికి అడుగు పెట్టడం అంటారు దీన్ని. ఆల్రెడీ మన ప్రపంచవ్యాప్తంగా కూడా వాణిజ్య హోర నడుస్తూ ఉంది. అలానే విదేశ దేశాల్లో కూడా అంత పరిస్థితులు బాగలేవు. మనం చూసుకున్నట్టయితే కనుక భారతదేశంలో పరిస్థితులన్నీ బాగుండి, వనరులని బాగున్నా కూడా ఏదో తీరినటువంటి లోటుతో బాధపడేటువంటి వారు విదేశాలకు వెళ్ళాలని సైతంతో కూడా అలా కట్టుదిట్టంగా కూర్చొని కాలుకి ఆశ్రదిబ్బం చేసిన వాళ్ళు ఉంటారు. మన జాతకం ఉంటుందండి. జాతకంలో విదేశానికి వెళ్ళేసి చదువుకొని ఉన్నత విద్య సాధించేసి మంచి జాబ్ పొందాలని ఉంటుంది. కానీ ఇప్పుడున్న ప్రపంచ దేశాల పరిస్థితి చూసినట్టయితే కనుక ఉన్న పొలం నుంచి, ఉన్న స్థలం నుంచి కాలు కూడా మలపలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు జాతకంలో అదృష్టము విదేశాలకు వెళ్ళాలని ఉంది. మరి ఇప్పుడు విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మరి వారు తగ్గింతలు వెళ్ళడానికి అదృష్టం లేదు. ఇప్పుడు చూడండి ఎలా ఉంది, వెనక నుయ్యి ముందు పోయి. ఇప్పుడు విదేశాలకు వెళ్ళాలంటే అవ్వదు. పోనీ వారు తగ్గిన తర్వాత విదేశాలకు వెళ్ళాలంటే జాతకంలో ఉండదు. ఇప్పుడు జాతకాన్ని నమ్మాలా, ప్రపంచాన్ని నమ్మాలా అంటే మన కళ్ళ ముందు ఏదైతే ఉందో దాన్నే నమ్మాలి. ప్రతి చిన్న విషయంలో కూడా జాతకం చూసుకుంటే ఇలానే అవుతుంది అనమాట. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ విషయం అంటే, పోయినటువంటి సంవత్సరం ఏదైతే ఉందో 2025 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి విదేశీయానం బ్రహ్మాండంగా ఉంది. లేదు నాకు మార్చి మాసంలో ఎగ్జామ్స్ అయిపోతాయి, అంతా కూడా క్యూర్గా ఉంటుంది, డబ్బులు వస్తాయి, అప్పుడు నాకు విదేశానికి వెళ్ళడానికి చాలా మంది ఆగిపోయినారు, అప్పుడు వెళ్దాం విదేశాలకని. మరి ఇప్పుడు అదృష్టం ఉంది, వెళ్ళడానికి లేదు. అందుకోసమే ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మాత్రమే మనం పనులు చేయాలి. కొన్ని వాటికి అది సెంటిమెంటు, కొన్ని వాటికి ఇంకా సమయం రాలేదు అనుకోవడానికి ఉండదు. కాబట్టి జాతకం అనేది తర్వాత విషయం. అవకాశం వచ్చిందా, వేడిదైనా చల్లదైనా సరే చేతిలో పట్టుకోవాల్సిందే. తర్వాత విషయం తర్వాత. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వృశ్చిక రాశి వారు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే అవకాశం అనేది వచ్చిందా అంటే అది నీ జాతకం బాగున్నట్లు లెక్క. నీకు అవకాశం ఉంది ఏంటి, లోపలికి వెళ్ళి వస్తానని చెప్పేసి అని జాతకం చూపించుకోవడానికి పంతులు గారికి ఫోన్ చేస్తే ఆయన ఏదో చెప్తాడు. అప్పుడు వచ్చిన అదృష్టాన్ని ఎగిరి ఎడంకాలతో తనినట్టే అనమాట. కాబట్టి ఆకలినప్పుడే తినాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. వృశ్చిక రాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక అదృష్టం వచ్చేటప్పుడు అట్లా ఉంది వాళ్ళది. అదృష్టం వారి దగ్గరికి వచ్చినప్పుడేమో కాలు తన్నారు. ఈరోజు కాలు తన్నేదానికి లేకపోయినా, అదృష్టం లేకపోయినా బ్రతకడానికి లేకుండా పోతుంది. అంటే అదృష్టం ఎప్పుడు కూడా చెప్పి రాదు. అది లక్ష్మీ అమ్మవారు, ఆవిడకి ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు అలాగ వస్తూ తప్పితే నీ జాతకంలో బాగుంటేనో, నీకు గీతలు బాగుంటేనో కాదు. మొన్న ఈ మధ్య ఒక మూవీ రిలీజ్ అయింది. నీ జాతకంలో ఇంకా కొంచెం ఒక ఇంచ నీకు గీత మారాలంటే కొబ్బరి చెప్పు తీసుకెళ్ళి గీసుకుంటాడు అనమాట, సీఎం అవ్వాలని చెప్పేసి అని. ఏది మొన్న పవన్ కళ్యాణ్ గారి మూవీ వస్తాద్ దాంట్లో విలన్ అనమాట. అతనికి సీఎం పదవాలంటే అక్కడ ఆ పంతులు గారు ఏం చెప్తాడంటే, మీ జాతకంలో కొంచెం గీత రావాలంటే కొబ్బరి చెప్పు తీసుకుని గీసుకుంటాడు అనమాట. ఆ టైప్లో ఉంటుంది అనమాట. కాబట్టి అదృష్టం అనేది వచ్చినప్పుడే మనం అందిపుచ్చుకోవాలి. ఇది మాత్రం నేను మొహం కడుక్కోలేదు, బ్రష్ వాష్ చేసుకోలేదు, నేను కాలగుచ్చాలు తీర్చుకోలేదు, నేను ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోలేదు, నాకు ఈ అదృష్టం నాకు వద్దు అంటే అది ఆటోమేటిక్గా నీకన్నా వెనక క్యూలో ఉండే వాళ్ళకి కాదు, ఎటొకటి వెళ్ళిపోద్ది అనమాట. అలాంటిది ఎప్పుడూ కూడా వారికి వచ్చిన అదృష్టాన్ని కాలు తన్నుకోకూడదు. తర్వాత చూద్దాము, మళ్ళీ మాట్లాడదాం అనుకోవడానికి లేదు. ఎవరైనా వచ్చి పిలిచి పిల్లనిస్తానంటే ఇంట్లో కలిసి కూర్చుండాలంటే అవ్వదు. కాబట్టి గట్టిగా చెప్తున్నా ఏంటంటే అదృష్టం అనేది సెకండ్, గ్రహాలు అనేది థర్డ్. ఫస్ట్ మనకి ఎదురుగా ఏది ఉందో అదే నమ్మాలి. ఇది వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమం. లేదు భార్య ఆడుకోపోయిందంటే ఎంత టైంకి పోయింది, ఎంత టైంకి వచ్చింది అని అనుమానించడం, భర్త ఆడుకోపోయాడంటే యువతను ఫోన్ మాట్లాడుతాను ఇంక లేదు ఏమైపోయి ఇంక అసలు అంతా అయిపోయిందని చెప్పేసి అందరికి ఫోన్ చేసి రచ్చరచ్చ చేసేయటం, ఇవన్నీ కూడా మన సంసారాల్లో నిప్పులు పోసుకోవడం, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి. దీని ద్వారానే ఆర్థిక సమస్యలు ఎక్కడెక్కడే అయిపోతాయి. మనం అనీజీగా ఉంటే పంచి పవనాలు పెట్టి కంచం నుండి అన్నం పెట్టేసి మనకి అమ్మన బూతులు తిట్టారనుకోండి, ఎవరైనా తినగలుగుతారా? అదే విధంగా ఉంది వృశ్చిక రాశి వాళ్ళ పరిస్థితి. గ్రహరీత్యా కూడా అదే చెప్తుంది ఏప్రిల్ మాసంలో. కాబట్టి వారు ఖచ్చితంగా ఏంటి అంటే వారి మీద వారికి నమ్మకం, ఎవరైతే వారికి నమ్మకంగా ఉన్నారో వారిని నమ్మటం, ఈ రెండు పాటిస్తే వృశ్చిక రాశి వారికి ఈ ఏప్రిల్ మాసం 2026 సంవత్సరం ఖచ్చితంగా వారు గ్రీన్ పెన్ సిగ్నేచర్ చేసేటువంటి అదృష్టం వస్తుంది. ఎక్కడిదక్కడ వదిలివేయాలి.
భార్యను వదిలేయటం, బిడ్డలను వదిలేయటం, తల్లిని వదిలేయటం, తండ్రిని వదిలేయటం కాదు. విషయం మనం పనికొచ్చేది అయితే పట్టుకోవాలి, పనికిరాంది అయితే వదిలేయాలి. అప్పుడే వారికి అదృష్టం ఉంటుంది. ఇక వీరికి ఎరువులు వ్యాపారం వృత్తిలో లాభాలు రావడానికి ఎరువులు, సైంధవ ఎరువులు, ఇక వీరికి అనేక రకాల ఎరువులకు సంబంధించినటువంటి, పురుగు మందులకు సంబంధించినటువంటివి టేస్ట్ చేయకూడదు, అమ్మాలి తప్పితే. ఇక పురుగు మందుకు సంబంధించినటువంటివి, ఇక ఫ్యాన్సీ షాప్స్, మర్చెంట్ షాప్స్, కిరాణా షాప్స్, పూజా సామాగ్రి స్టోర్స్, అలానే వీరికి డిపార్ట్మెంట్ స్టోర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక క్రూడ్ ఆయిల్ లాంటి సంబంధించిన దాంట్లో ఇన్వెస్ట్మెంట్లు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. షేర్స్ లాంటి వాటిలో అయితే అందరికీ పోతాయి కానీ వీరికి వస్తాయి. కాబట్టి చెప్పారని చెప్పి లాటరీ టికెట్లు కొనకూడదు. దుబాయ్ లాటరీ టికెట్ అని, కేరళ లాటరీ టికెట్ కొంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. మొన్న ఈ మధ్య ఒకటి చూస్తున్నాము, ఒక ఆడపిల్ల బెబ్బిలో పరిచయం అయిందట. ఆవిడకి 10,000 రూపాయలు ఇస్తే 15,000 ఇచ్చింది, 20,000 ఇస్తే 50,000 ఇచ్చింది అని చెప్పేసి అని ఏకంగా ₹1,00,000 ఇచ్చాడు. ₹1,00,000 ఇచ్చినారు, ఇంకెందుకు మాట్లాడతారు? అట్లాంటి దరిద్రులు ఉంటారు అనమాట, అతి ఆశపరులు. చివరికి ఉన్నది పోతుంది. కాబట్టి అలాంటి ఏం చేయకూడదు. అలాంటి చేయకుండా ఉంటే వీరికి అన్ని రకాల కూడా సానుకూలంగా ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే ఆ సమీప దూరంలోనే మా మావయ్యలు ఉంటారు. ఇక మా మావయ్యలు పోయాడేమో అనుకున్నాను, మా మావయ్యలు ఆస్తి పోయిందేమో, నేను పెట్టాల్సి వస్తాను అనుకున్నాను. వాళ్ళు బాగున్నారు, వాళ్ళు కాదు పోయింది. కాబట్టి అలాంటి ఏం చేయకుండా వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటుందంటారు? ప్రేమ అనురాగాల పరంగా భార్యాభర్తల మధ్య రిలేషన్స్ ఎలా ఉంటుందంటారు? వీరికి పెళ్లి ఉంటే గనక కీచులాడుకుంటూ అయినా సరే వృశ్చిక రాశిలో పుట్టినటువంటి స్త్రీ కానీ పురుషులు కానీ ఉంటే ఖచ్చితంగా అర్థం చేసుకుంటారండి. వారు ఒక బాధ్యత తీసుకున్నారు అనుకోండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా చవి చూడకుండా వారు ఆ బాధ్యత నిర్వర్తించడానికి ఎంత శ్రమైనా పడతారు. కాబట్టి వృశ్చిక రాశి వారిని చేసుకోవడం అదృష్టం. ఇక భార్యాభర్తల మధ్య వేరే విషయాలు ఏం లేదు. వృశ్చిక రాశి వారు భర్త ఉన్నాడా, అదృష్టమే భార్యది. భార్య ఉందా, భర్త అదృష్టమే. వాళ్ళు పట్టించుకోకపోయినా, వారి ఇంటికి రాకపోయినా ఇది అవకాశం ఉంటుందేమో మళ్ళీ వాళ్ళకి. కాకపోతే వారు ఏ రకమైనటువంటి బాధ్యత తీసుకోకపోయినా కూడా వృశ్చిక రాశి వారు తీసుకునే బాధ్యత వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. దానికోసమే వృశ్చిక రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. జాతకాలు కలిసినా కలవకపోయినా ప్రతినిత్యం దేవురాధన చేసుకోవచ్చు. గ్రహాలు అవే సానుకూలంగా ఉంటాయి. కానీ వృశ్చిక రాశి వాళ్ళు దొరకడం అదృష్టం. కాబట్టి ఏప్రిల్ మాసంలో అదృష్టం కూడా ఉంది. అలానే భార్యాభర్తల మధ్య గొడవ ఉన్నా కూడా మాట్లాడుకుంటే సానుకూల పడతాయి. ఇంకోటి, వృశ్చిక రాశి వారు ఎదుటి మాటలు వినరండి. వారి మొండితత్వం, వారి మూర్ఖత్వం తప్పితే ఎదుటి వారు ఎంతనే చెప్పని వీరికి ఏదైతే చేయాలనిపిస్తారో అది చేస్తారు. అది వారి దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయము. ఇక ఇలాంటి అదృష్టం ఈ వృశ్చిక రాశి వారు ఉంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో ప్రయత్నం చేసే ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. దాని అడుగులుగా దానికి ఒక ఎట్లా వేయాలి అనేది వారి వరకే తెలుస్తుంది. కాబట్టి గాడిదలా కాకుండా, గుర్రంలా కాకుండా సింహంలా వేయాలి. ప్రతి అడుగు కూడా వేసే ప్రతి పంజా సింహం పంజాయే ఉండాలి. ఆ రకంగా వీరు ముందడుగు వేస్తే ఖచ్చితంగా అభివృద్ధి స్థానానికి వెళ్లేలా ఉంటారు. రాజకీయ రంగంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రయత్నం చేయొచ్చు వృశ్చిక రాశి వారికి. పదవులు, అనుకోని పదవులు అంటగడతారు వీళ్ళకి. ఇక వీరు తప్పితే ఎవరు దిక్కు దివానం లేరు అనుకుంటారు. కాబట్టి వీరికి పదవులు కూడా వస్తాయి. ఏ డబ్బు ఉంది, ఏ పరపతి ఉంది అనేది అవసరం లేదు. మీరు వెళ్ళడమే పరపతి, మీరు వెళ్ళడమే డబ్బు, అంతకన్నా లేదు. డబ్బు అన్న దగ్గర ఉండిద్ది కానీ ధైర్యం ఎవరి దగ్గర ఉండదు. కానీ వృశ్చిక రాశి వాళ్ళ దగ్గర ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఆ ధైర్యానికి పదవి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వృశ్చిక రాశి వాళ్ళు రాజకీయ రంగంలో అడుగు పెట్టాల్సిందే. శత్రు భయం కావచ్చు, నరఘోష, నరదిష్టి, ఈ ప్రభావాలు ఎంతవరకు ఉంటాయి అంటారు ప్రస్తుతానికి? నరదిష్టి అయితే మాత్రం వీరికి చాలా ఉందండి. విపరీతమైన నరదిష్టి ఉంది. వీరు చూడటానికి ఏంటంటే మంచి గుమ్ముండ్రంగాను, ఎన్ని అప్పులున్నా, ఎన్ని కష్టాలున్నా కూడా నెమ్మదిగా ఉంటారనమాట. ఇంతకన్నా పోయేది ఉందిలే అని ఎక్కువగా రిస్క్ చేయరు వీళ్ళు. అయ్యే నాటికి అవుతుందిలే అని. వీరికి దేవుని అనుగ్రహం బాగుంటుందండి. ఆంజనేయ స్వామి అనుగ్రహం వీరి మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరికి ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం కావచ్చు, ఆ కుబేర స్వామి అనుగ్రహం కావచ్చు, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కావచ్చు. వీరు అవసరానికి డబ్బులు వస్తాయండి, ఎక్కడి నుంచి వస్తాయి కానీ అవసరానికి అవసరం తీరిపోద్ది. పని చేసినట్టు ఉంటారు. కానీ అది అదృష్టం. కాబట్టి ఈ యొక్క మాసంలో వీరు ఏదైనా ప్రయత్నం చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక శత్రు భయం అయితే వీరికి ఉంటూనే ఉంది. వీరు ఏం చేసినా, ఏం చేయకపోయినా సరే మంచి జబర్దస్త్ గుండ్రాయిలా ఉంటారు. కాబట్టి వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా మోస్తూనే ఉంటారు వీరు. కాబట్టి వీరికి శత్రు భయం బాగా ఉంటుంది. వారు ఆలోచన ఏంటంటే ఎదుటి వాళ్ళది అసలు వీరికి ఎంత ఉందో, వెనక ఎన్ని కోట్లు ఆస్తుందో. కాబట్టి ఇంకా వీరికి నిస్సహాయంగా కాకుండా చాలా ధైర్యంగా ఉంటారు వీళ్ళు అనేటువంటి శత్రు భయం అయితే చాలా ఉంటుంది వీరికి. కనపడినటువంటి శత్రువులు ముందు వెళ్తుంటే వెనక గొయ్యి తీస్తూ ఉంటారు. అలాంటి శత్రువులు వీరికి ఉన్నారు. కాబట్టి వీరు చేసేటువంటి ప్రతి విషయం కూడా ఎవరికి తెలియకూడదు. భర్తకి భార్య కూడా కొన్ని విషయాలు చెప్పకుండా ఉంటే చాలా మంచిది. డబ్బు వీరి చేసి నుంచి ఇవ్వకూడదండి. ఇస్తే మళ్ళీ తిరిగి రాదు, గొడవలు అవుతాయి. వీరు తీసుకోకూడదు. వీరు తీసుకున్నా కూడా గొడవలు అవుతాయి. వీరు సరైన సమయానికి ఇవ్వలేరు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక నరఘోష, నరదిష్టి ఎక్కువగా ఉన్నాయి, శత్రువులు బాగా ఎక్కువగా ఉన్నారు, ఇబ్బందిగా ఉంది. అలాగే ఈ మాసం వీళ్ళకి బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఇలా మనకి పరిహారాల కన్నా కూడా ముందు ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిందంటే ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకోవాలి విషయం ఏంటంటే
ప్రతిదీ మన జాతకంలోనో, నక్షత్రంలోనో, రాశిలోనో, దశాంతరశిలోనో, గోచారంలోనో కనపడదు. కొన్ని ఉంటాయి. మానవ గ్రహాలు మన మీద వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రంతో మనం ఎదగకూడదని అష్టదిబ్బందన చేసేటువంటి మానవ గ్రహాలు మన చుట్టూతూనే ఉంటే కట్టపల్లాగా. అవి మనకి తెలియదు. ఎందుకంటే మిత్రులా ఉంటారు. మనం గొయ్యి తీస్తారని ఎలా తెలుస్తుంది? తన్నింటి వాసాలు లెక్క పెట్టేవారు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారు. అందుకనే మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకూడదు, పార్ట్నర్ వ్యాపారాలు చేయకూడదు, ఉన్నంతలో మనదంతలో మనం చేసుకోవాలి. అలానే భార్య మీద కన్నేసినటువంటి వేరేవాడు, భర్త మీద కన్నేసినటువంటి వేరే వారి, ఇలాంటి వారి వలన సంసారాలను నిప్పులు పోసి, చెట్టుకోలను కొట్టుకోలను చేసి, చిన్న చిన్న కుటుంబాలన్నీ విడదీసి, అన్ని రకాల కర్మలు కూడా వాళ్ళు కట్టుకొని ఈ రోజున సుఖపడేటువంటి జీవితము, డబ్బు, సుఖము అన్నీ కూడా వేరే వాళ్ళకి అప్పగించేటువంటి పరిస్థితి, మనమేమో రోడ్డు పాలయ్యేటువంటి పరిస్థితి, గంగపాలయ్యేటువంటి వ్యవస్థ ఈరోజు చాలా ఉన్నాయి. ఈ రోజున హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, మందు తీయటం, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఈ రోజున మానవ గ్రహం ఒకటి చేపిస్తున్నారు. దరిద్రమైన గురు వ్యవస్థ ఉన్నంత వరకు కూడా బాగుపడేదానికి కనిపించట్లేదు. చాలా మంది కూడా ఇలాంటి వాటి బారిన పడి ఇబ్బంది పడుతూ, భంగపాలవుతూ, అందరూ కూడా పొరుగు, ప్రఖ్యాత, హోదా, డబ్బు అన్ని రకాలు కూడా కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన జాతకం అంతా బాగుంటుంది, మన జాతకములు అన్నీ దొరకవు. కాబట్టి ఎవరికైనా ఇలాంటి అనేజీ కానీ మనలో ఒకటి గ్రహించుకోవాలి. ప్రతి మనిషిలో కూడా ఇది ఒక అవగాహన రావాలి. ప్రతి చిన్నవారా పెద్దవారని కాకుండా మనలో ఏదైనా అనీజీగా ఉందా, అన్ఫిట్గా ఉందా, తినలేకపోతున్నామా, కోపం ఎక్కువ వస్తుందా, చిరాకు ఎక్కువ వస్తుందా, ఒంటరిగా అయిపోతున్నారా, ఏ పని అనుకున్న ముందుకు వెళ్ళట్లేదా, ఏదో జరుగుతుంది. ఇది మాత్రం మనకు తెలియదు. మీరు అతి త్వరగా సమీపంలో ఉన్న గురువులా లేదా నాలాంటి గురువులా నాతోనా సంప్రదించినట్టయితే అసలు మనకి ఏం జరిగింది, నిజంగానే మనం ఏదైనా చేయించారా, చేపిస్తేనే ఇలా అష్టదిబ్బందన ఉన్నావా, దాని పరిష్కారం వెతకండి. అప్పుడే మనకు ఉన్నటువంటి సమస్య దూరమవుతుంది తప్పితే, లేకపోతే ఉన్న నాళ్ళకి ముందేస్తే కొండ నాళ్ళకి ఊలికినట్టుగా మనకు జరిగినట్టు సమస్య వేరే అయితే వేరే దగ్గర డబ్బులు పోగొట్టుకొని అవి కూడా నష్టపోతూ ఉంటాం. తస్మా జాగ్రత్తగా ఉండండి. మనుషుల్ని నమ్మామా మనం నష్టపోతాం. ఇలాంటి విషయాలు లేదా మాత్రం జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే మనకి పరిహారాల విషయంకి వస్తే, వృశ్చిక రాశి వారికి పరిహారాలు ముఖ్యమే. కానీ పరిహారాల కన్నా కూడా ముందు ఇప్పుడున్నటువంటి దేశ వ్యవస్థ ప్రకారంగా గురువు దగ్గరికి వెళ్ళాలి ప్రతి సమస్య కంటే అయ్యేటువంటి పని కాదు. కాబట్టి చాలా మంది కోసం, ప్రజల కోసం ఏంటంటే ప్రతి ఒక్కరికి సమస్య అనేది ఒకటి ఉంటుంది. ఆ సమస్య పరిష్కార మార్గానికి ఆలయాల్లో చేసేటువంటి పరిహారాలు, లేదా గురువు వరద చేసుకునేటువంటి పరిహారాలు, రెమెడీస్, లేదంటే కనుక ఏదో ఒక వస్తువు ద్వారా కూడా కావాలి. అలాంటి వస్తువులు వారి సమస్యను బట్టి ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి ప్రజల వద్దకే చేర్చేటువంటి సదవకాశం మనం కల్పిస్తూ ఉన్నాము. సరసమైనటువంటి ధరల్లో కూడా మనం వారికి అందజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరికైనా సంప్రదించి వారి సమస్య ఏంటో చెబితే దానికి తగ్గటువంటి వస్తువుని మంత్రం చేసి వారి వద్దకే పంపించడానికి ఉన్నది. కాబట్టి దాంట్లో ముఖ్యంగా వారికి ఇది శక్తి యంత్రం, కుబేర యంత్రం, శక్తి యంత్రం, లక్ష్మీ యంత్రం అన్నీ ఉంటాయి ఇందులోను. ఈ యొక్క అష్టాయంత్రాలే ఇంట్లో వాళ్ళకు పెట్టుకోవాలి. ఇది నేను ప్రజల కోసము అందరూ బాగుండాలి అని చెప్పేసని, అందరూ బాగుండి అందులో వారే ఉండాలి. కాబట్టి ఈ యొక్క యంత్రాన్ని వారికి పూర్తి ఉచితంగా ఈ యంత్రాన్ని నేను వారికి సమర్పిస్తున్నాను. కేవలం ఈ యొక్క బీడే చాలా అవుతుందండి. ఈ యొక్క యంత్రాన్ని నేను ఎలానా కానీ కాయ కష్టం పడేసి ప్రజలు బాగుండాలనే ఒక సంకల్పంతోనే మనం ఈ యొక్క యంత్రాన్ని అయితే వారికి ఉచితంగానే అందజేస్తున్నాను మంత్రం చేసి. ఎవరికైనా కావాలంటే కూడా రాశి, నక్షత్రం, కులం, మతంతో సంబంధం లేదు నాకు. ఎవరికైనా నేను ఇవ్వగలుగుతా. అడ్రస్ ఇస్తే చాలు, అడ్రస్ పంపించగలుగుతాను. కానీ దీనికి నా దగ్గర నుంచి వారి చెంతకి చేర్చేటువంటి సదుపాయానికి కలటువంటి రుసుము మాత్రమే దీన్ని తీసుకుని తప్పితే ఇది మాత్రం పూర్తి ఉచితంగానే వారికి అందజేస్తాను. ఎవరికైనా కావాలంటే సంప్రదించవచ్చు. ఇకపోతే వృశ్చిక రాశి వారికి అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఈ మాసంలో కనుక ఇది కియామాల, ఇది రాగితో మనం అల్లించినది. సీడ్ చెప్పించేసి రాగితో మనం అల్లిస్తాం. ఈ యొక్క కియామాలని కనుక వారు ధరించుకుంటే, మనం ముందు అనుకున్నాం శత్రు బాధలు ఉంటాయని, ఇది ధరించుకుంటే నరదిష్టి బాధ, శత్రు బాధ రెండు కూడా సమానతంతో పటాపంచలేకపోతాయి. గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మారిపోతాయి. ఇది ధరించుకోవాలి. ఇకపోతే వీరికి ఆరోగ్య సమస్యలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఆరోగ్య సమస్యలకి చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు కూడా ఈ యొక్క ప్యూర్ రాగి, ఇది దాదాపుగా నాకు తెలిసి ఉండి ఒక 70-80 సంవత్సరాల నాటి రాగి అనమాట. ఇది అంటే అప్పట్లో మాకు ఒరిజినల్ రాగి వచ్చేది. మా ఇళ్ళలో రాగి బిందులని ఉండేవి. దాదాపు 40-50 అది 70 లీటర్లు పెట్టి బిందులు ఉన్నాయి. అప్పట్లో మా తాతలు అదే మోసుకుని వచ్చేవారట. కాబట్టి ఇప్పుడు మనం మొయ్యలేం దాంట్లో సగం కూడా. కాబట్టి అలాంటి బిందులతో తీసినట్టు రాగిది.
దీంట్లో మంత్రోచ్చారణ లిఖించి మంత్రాలు దీనిలో చేసినటువంటి రాగిది. ఈ పాత్రలో నీళ్లు పోసుకొని తాగితే వారికి ఆరోగ్య సమస్య ఒకటే కాదు, గ్రహాల యొక్క స్థితిగతులు కూడా మారిపోతాయి. మనం ఇది కూడా సమర్పిస్తున్నాం వారి వద్దకి. ఇంకా మన దగ్గర దాదాపు 89 రకాల 80-90 రకాల వస్తువుల పైన మంత్రోచ్చారణ చేసి వారి యొక్క అవసరానుసారంగా మనము పంపిస్తున్నాం. కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. ఒక మాట, ఇది వ్యాపారం కాదు, ప్రజల చెంతకే చేర్చేదానికి వ్యాపారం అనుకుంటే నేను షాప్ పెట్టుకోవచ్చు, పచారీ షాప్ పెట్టుకుంటే చాలా వస్తాయట. కాబట్టి ఇది వ్యాపార నిమిత్తంగా కాదు, వారి అవసరానుసారంగా ఎవరి వద్దైనా సరే డబ్బులు లేకుంటే కూడా నేను చాలా మందికి చేసినటువంటి పేరు ఉన్నది, మనకి మీకు తెలిసిందే, చాలా మందికి మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది వ్యాపారం చేసేటువంటి పద్ధతి కాదు, ఇది కేవలం ప్రజల శ్రేయస్సు కోరి అందచేసేటువంటి సదవకాశం, నా ఒక మనస్ఫూర్తిగా ఇచ్చేటువంటి ప్రేమానురాగాలు, ఇది అందరికి కూడా పంచిదేది. కాబట్టి ఇది వారు సద్వినియోగం చేసుకుంటే వారు అదృష్టంగా బాగుంటారు. కాబట్టి మన సమాజంలో మనుషులే చూసుకోవాలబ్బా. కాకపోతే కొన్ని గ్రహాలు ఉంటాయి, మానవ గ్రహాలు, వాటి వల్ల మనం బాధపడుతూ ఉంటాం. కాబట్టి మరొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎన్ని రకాలు చేసినా కూడా దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. వారి ఇష్టదైవానికైనా కులదైవానికైనా ఏప్రిల్ మాసంలో మొదటి వారంలో ఏ రోజైనా సరే వారికి నచ్చినటువంటి అమ్మవారికైనా స్వామివారికైనా ఒక్క ముడుపు కట్టండి. వృశ్చిక రాశి వారు ఒక్క ముడుపు కట్టాలి. ముడుపు కట్టిన రోజున మంచి గుమ్మడికాయని ఇంటికి దిష్టి తీసి అక్కడ పాల్గొట్టకూడదు, తీసుకెళ్ళి అక్కడ నీళ్ళతో వేయాలి. వారి ఇష్టానుసారంగా ఉండేటువంటి అమ్మవారికి స్వామివారికి ముడుపు కట్టుకొని ఆ ముడుపును తీసుకెళ్లి ఆ ఆలయంలో ఎక్కడైనా సరే కట్టుకోవచ్చు మరుసటి రోజున. అలానే గుమ్మడికాయ మంచి గుమ్మడికాయ తీసి పొదలుగాని చెట్టల్లో కానీ లేదా నీటిలో కానీ వేసేసేయాలి. ఈ పరిహారాలు చేసుకోవాలి. హనుమాన్ మందిరంలో వీరికి హనుమాను చాలా ఇష్టదైవం. ఇక వీరికి హనుమాన్ మందిరంలో ఆకు పూజ కానీ గారెల దండ కానీ సమర్పించుకోవాలి. సింధూరం హనుమాన్కి సమర్పించితే కూడా మంచిది. అలానే ఏదైనా శనివారం మంగళవారం రోజున నువ్వుల నూనె ఒక 2 కిలోలు కూడా స్వామివారి సమర్పించుకుంటే కనుక వీరికి ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు, ప్రకృతించే దోషాలు, అలాగే రకాలైనటువంటి చెడు దోషాలు అన్నీ కూడా ఇలా చిటికలో పటాపంచలేకపోతే ఆ ప్రయత్నం మీరు చేసుకోవచ్చు. మరొకటి, వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ కాఫీ కలర్, సిమెంట్ కలర్, బ్లాక్ కలర్. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి వారం బుధవారం మంగళవారం 2 అద్భుతంగా ఉంటాయి. వీరికి నెంబర్ 7 and 5 2 కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఈ వారం మొత్తం కాదు, ఈ నెల మొత్తం కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. ఓవరాల్గా వీళ్ళ ప్రస్తుత కాలం ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతాం. నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా బాగుంటుంది అంటారు ఈ నెల? ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం. ఇది అమ్మవారికి ఎలా చెప్తే రామచంద్ర ప్రభువుకి ఏమంటున్నాం? ధ్యాయేత్ ఆజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలతలస్పర్ధిరేత్రం ప్రసన్నం వామాంఖారూఢ సీతాముఖకమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దదతమురుజటా మండలం రామచంద్రం. ఇది రామచంద్ర ప్రభు యొక్క ధ్యాన శ్లోకం. ఇదే రామో లలితాంబిక అన్నారు. ఆవిడనే లలితాదేవికి ఏం చెప్పారంటే ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలతల సద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతముక్తిం సకల సర్వతాం సర్వసంపత్పదాత్రీం. మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఆ రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం కోసం మనం ఆయన పాదాలను పట్టుకుంటూ మనము ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలాలు మనం చెబుదాం. ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహు నడుస్తున్నాడు. పంచమ శని. ఎలా ఉంటుందంటే అష్టమ గురుడు. ఒకానొక దశలో ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా నమస్కారం నాయన అని పెట్టేశాను నేను. ఎందుకనంటే 41 రోజులు కుక్కలాగా తిరిగాను. మన ఆనందమార్గ ఆశ్రమంలో 29 మంది అనాథ పిల్లలకి వాళ్ళకి పేర్లు కరెక్షన్లు, ఎఫిడవిట్లు ఈ చేయడం చిన్న చిన్నవి. బట్ దే ఆర్ వెరీ టైం లేదు మనకి, ఎప్పటి నుంచో చేయాలా, సరే అంతా బద్దకించడం ఇలా. అసలు వృశ్చిక రాశి వారికి అందరూ ఇందులో మ్యాక్సిమం వృశ్చిక రాశి వాళ్ళే. ఎండ, బస్సులో అసలు కాలేజీ నుంచి మనం యూనివర్సిటీ నుంచి మనం వెళ్ళడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, తిరగడం, అవి టైప్ చేయించడానికి మన దిలీప్ యాంకర్ వీళ్ళందరినీ తీసుకెళ్ళడం. ఎవరో మన వాళ్ళు ఆదిత్యరామ్ ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్, ఇలా మన ఫ్రెండ్స్ అందరినీ నీకు తెలిసిన వాళ్ళే కాబట్టి వీళ్ళని తీసుకెళ్తే
పాపం జత వచ్చింది కాబట్టి బోర్ కొట్ల, వాళ్ళే రక్తం వచ్చిందనమాట. కానీ అవ్వదు అనుకుని ఇంక వదిలిపడేశాను నేను. అయినా ప్రయత్నిస్తున్నాను. సింగిల్ డేలో అయిపోయిందనమాట. మా శిష్యులు సింగిల్ డేలో చేసి పడేశారు. సో అంటే అర్థం ఏమిటి, ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహాలు అనుకూలంగా లేకపోయినా వీళ్ళకి అవ్వదు అనే నిస్పృహ ఇచ్చేస్తుంది, కానీ అవుతుంది, వదిలేయకూడదు అనమాట మధ్యలో. ఇక రెండవది వర్గం కూడా ఉంది. రాశి ఫలాలంటే నీకు ఇంద్రుడు చంద్రుడు ఇవి బాగుంటాయి, అవి కాదు, ప్రాక్టికల్గా వీళ్ళ కేసెస్ చూసుకోవాలి. ఇంకొకళ్ళు ఉన్నారు, ఆ కేసులో వాళ్ళ అమ్మాయిని అమెరికా పంపిస్తున్నారు. అమెరికా పంపించేటప్పుడు ఇప్పుడు మన ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ మన ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ గమనిస్తే కనుక నువ్వు వాళ్ళ పిల్లల్ని ఫారెన్ పంపించరు, వాళ్ళు ఇక్కడిక్కడే చదివిస్తూ ఉంటారు. ఎందుకు వచ్చిందిరా బాబు మనకు ఆ దేశం, మన మంచి కోసమే. పాపం వాళ్ళు ఏం చెప్తారంటే ఫారెన్ మ్యాచెస్ కోసం ఇది చేయకండి అమ్మా, అక్కడ వాళ్ళ మంచి ఎంక్వైరీ చేయాలి వాళ్ళ గురించి అని చెప్తారు. టీం చెప్తుంది. ఇప్పుడు మనం వినంగా వాళ్ళ మాటలు. కాబట్టి వీళ్ళ అక్కడ ఏం జరిగిందంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చెందినటువంటి వాళ్ళు అమెరికా పంపించాలన్న మోజులో వీళ్ళు మంచి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళ మాటలు వినకుండా చెడ్డ వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోయారు. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహు చేసే మ్యాజిక్ ఇది. ఇక వ్యాపారాలు అంటావా, ధనార్జన అంటావా, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. వ్యాపారాలు, కిరాణా షాప్ వ్యాపారాల దగ్గర నుంచి ఏముంటాయి, ఇడ్లీ వ్యాపారం, హోల్సేల్ వ్యాపారం, బేగం బజార్లో సామాన్ అమ్మడం, ఇదే కదా వ్యాపారం అంటే. ఈ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అండ్ స్టీల్ ప్లాంట్లు, లేకపోతే ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇవన్నీ కూడా ఇలాంటి ఫ్యాక్టరీస్ నడిపేటటువంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా బిజినెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అనుకూలంగా రావన్నమాట. అండ్ ఈ రాహు ఏం చేస్తాడంటే గ్రీడ్ని పెడతాడు, గ్రీడ్ని, దురాశ, దీనికి లొంగకూడదు వీడు. పంచమంలో ఉన్నటువంటి శని పిల్లలు ఏం చేస్తారంటే పిల్లల వల్ల వీళ్ళకి మనశ్శాంతి లోపం అనేటటువంటిది వచ్చేస్తుంది. దానివల్ల వీళ్ళ పిల్లలు అది కావాలని ఇది కావాలని, ఆ యూనివర్సిటీ అని ఈ కాలేజ్ అని కోరికలు, బైక్ 2 లక్షల రూపాయల బైక్ కావాలా అంటే అసలే ఫోన్స్కి ఎడిక్ట్ అయిపోయారు ఉన్నారు పిల్లలు. ఇప్పుడు బ్యాక్లాగ్స్ 13 బ్యాక్లాగ్స్ ఉంటే ఫోన్ చూసుకుంటూ ఉంటారు చిన్నపిల్లలాగా. కెరీర్ పోతుందని చూసుకోరు. బైక్ కొనిస్తాడు, మాట్లాడరు. ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వృశ్చిక రాశిలో మొండితనం ఎక్కువ ఉంటుంది. ఇదంతా ఇప్పుడు నేను ఒక్క రోజులో క్లీన్ చేసేయాలని అనుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు అవ్వదు. చిన్నప్పటి నుంచి రూట్ తప్పేశారు వాళ్ళు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకి వీళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు వచ్చినాయి, వస్తాయి. రానటువంటి వాళ్ళకి లే ఆఫ్ల వల్ల ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళకి, డాక్టర్లకి, లాయర్లకి, చార్టెడ్ అకౌంటెంట్లు, స్వతంత్ర వృత్తులు చేసేటటువంటి వాళ్ళ ఉద్యోగాలు కూడా చాలా బాగున్నాయి. ఇళ్ళు అయినటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు అయినటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. వృశ్చిక రాశి కాబట్టి చక్కగా అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన 2 జూన్ 2026 సంవత్సరం వరకు, అంటే అందులోకే ఇప్పుడు ఏప్రిల్ నెల వస్తుంది కాబట్టి విపరీతమైనటువంటి అప్పులు వస్తాయి. చక్కగా ఉంచుకోండి, మీరు ఇల్లు కడుతున్నారు అని చెప్పి జేబులో పెట్టి వెళ్తారు వీళ్ళు. అండ్ చేసేటటువంటి ప్రతి పని మీద కూడా ఏకాగ్రత, నిబద్ధత అనేటటువంటిది క్రమేపీ గురుడు మార్పు దగ్గరికి వచ్చే కొద్దీ వస్తుంది అనమాట. సో వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు సంబంధాలు దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు మనకు పుష్కరాలు కూడా వస్తున్నాయి. అప్పుడు చక్కగా అంతా ఈ యొక్క పితృపిండాలు, పితృదోషాలకి కార్యక్రమాలు ఎక్కడికో వెళ్ళవసరం లేకుండా ఇవన్నీ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా పితృదేవత సందర్శనం కలుగుతుంది కళల రూపంలో. కానీ ఇప్పుడు యూట్యూబ్లో మహా పెద్ద పెద్ద గురువులుగా చెప్పుకునేటటువంటి వాళ్ళు, అమ్మవారు నాకు సాక్షాత్కారం అయిపోయిందని ఒకడు, ఆంజనేయ స్వామి కనబడ్డాడని ఒకడు, వీళ్ళకే అవుతుంటే పాపం మామూలు జనాన్ని కళలో అయితే తప్పే ఉంది చెప్పు, అవుతాయి. పితృదేవతలు వీళ్ళందరూ చెప్తారు. అందువలన వీళ్ళకి చక్కగా వృశ్చిక రాశి వారికి విద్యార్థులు వెనకబడిపోతారు చదువులో, కానీ ఎక్కువ కష్టపడాలి, కసి వస్తుంది. ఇప్పుడు కౌన్సిలింగ్ దగ్గరికి వచ్చేసరికి అందరికీ పాస్ పడుతూ ఉంటుంది స్టూడెంట్స్కి. ముందు 12 సంవత్సరాలు చదవరా వెదవల్లారా అంటే బుక్కులు చేయలేదు, రైటింగ్ కూడా ఇంప్రూవ్ చేయలేదు. ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ కూర్చోవాలి. తోటి వాళ్ళకి ఎన్ఐటీలు వచ్చేసినాయి, IIITలు వచ్చినాయి, IITలు వచ్చినాయి, మనకు మామూలుది కూడా రావట్లేదని ఇప్పుడు పుస్తకాలు తీస్తారు. కాబట్టి అసలే ఎన్ని రకాలుగా ఉందని ఆయన. కానీ ఫైనల్గా మాత్రం ఎక్కువ కష్టపడితే సుఖాంతం అవుతారనమాట. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. గురుగారు, ఇక పరిహారాల విషయానికి వస్తే ఈ మాసం ఇలాగే కొనసాగాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, కొంచెం మంచి ఫలితాలు వీళ్ళకి ఉండాలంటే? పరిహారాలు మనకి మూకాంబిక అమ్మవారిని ఉన్నారు. వాక్కు లేనటువంటి వాళ్ళకు వాక్కునిస్తుంది, చదువు లేనటువంటి వాళ్ళకి చదువునిస్తుంది. అలాగే గుల్బర్గా దగ్గర ఒక దర్గా ఉంది,
ఆ దర్గా మీద మనకి చిలక ఉంటుంది, మాటలు రానటువంటి వాళ్ళకి ఆ చిలక మీద పంచదార వేస్తారు వాళ్ళు. 10 రూపాయల దగ్గర నుంచి ఎంతన్నా ఇస్తారు వాళ్ళకి. ఆమె ఇప్పుడు కరోడ్పతి అయిపోయింది అక్కడ, మాటలు వచ్చేస్తాయి అన్నమాట అలాగా. సో ఇలాంటి వాటికి వెళ్తారు మనోళ్ళు. కాబట్టి పరిహారాలు కావాలి ఏంటంటే దే వాంట్ మ్యాజిక్స్, దే డోంట్ వాంట్ లాజిక్స్. సో మనము మూకాంబిక అమ్మవారి యొక్క దర్శనంకి వెళ్ళడము, అలాగే ఈ యొక్క కంచి అమ్మవారు ఉన్నారు, కామాక్షి అమ్మవారు, ఆ కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళడము, ఆ అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడము, అండ్ ఆ అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడము. ఈ రకంగా మనము 11 మందికి అన్నదానం చేసుకోవడము కంచి కామాక్షి అమ్మవారి పేరు మీద. అలాగే జమ్మి చెట్టుకి నీళ్లు పోయిస్తే పెంచడము, ఇవన్నీ కూడా చేసినట్లయితే సరిపోతున్నాయి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఏప్రిల్ మాసం వృశ్చిక రాశి వాళ్ళకి విశేషంగా ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఈ మాసం ఎదురయ్యే మంచి చెడులు, లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? తప్పకుండా అండి. వృశ్చిక రాశి వారికి కుజుడు పంచమంలో ఉంటున్నాడు, శనితో కలిసి, రవితో కలిసి. చతుర్థంలో రాహువు, బుధుడు ఉంటూ, ఆ బుధుడు 11వ తేదీ నుంచి పంచమంలోకి చేరుకుంటాడు. అలాగే రవి 14వ తేదీ నుంచి 6వ స్థానంలోకి, 6వ స్థానంలో శుక్రుడు కూడా ఉన్నాడు. సో 19వ తేదీ నుంచి సప్తమంలోకి వస్తాడు. శుక్రుడు 12వ అధిపతి 7లోకి వస్తాడు, సప్తమాధిపతి సప్తమంలో ఉండడం, అండ్ దశమంలో కేతువు, అష్టమంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి వీళ్ళకి ఎలా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ వీరికి పంచమంలో ఎప్పుడైనా అధిక గ్రహాలు ఉన్నాయో, పంచమం ఆలోచన స్థానం, రకరకాల ఆలోచనలు, రకరకాల ఫ్రెండ్స్ వల్ల కొంత స్ట్రెస్, షేర్ మార్కెట్లోకి ఎంటర్ దానిలో ఏదో గందరగోళం, ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. అయితే విదేశాలకు వెళ్ళి ఎవరైతే చదువుకుందాం అని అనుకుంటారో, లేదా విదేశాల్లో ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటారో, అటువంటి వాళ్ళకి 11వ తేదీ వరకు చాలా అనుకూలంగా ఉంది. బిజినెస్, చదువు విషయంలో విదేశాల్లో సెటిల్ అవ్వాలి, గ్రీన్ కార్డ్ హోల్డర్ అవ్వాలి, లేకపోతే అక్కడ PR పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంది. అయితే ఈ పంచమంలో ఈ అన్ని గ్రహాల కలయిక వల్ల కొంచెం సంతానం విషయంలో, ఫ్రెండ్షిప్స్ విషయంలో, ప్రేమ వ్యవహారాల విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. మనకి 14వ తేదీ నుంచి రవి ఎప్పుడైతే 6వ స్థానంలోకి వెళ్తున్నాడో, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారు 14వ తేదీ నుంచి ఒక 4 రోజుల పాటు బాగుంది. శుక్రుడు 19వ తేదీ వరకు 6లో ఉంటాడు కాబట్టి వివాహ సంబంధించిన నిర్ణయాలు 19 తర్వాత తీసుకోవడం మంచిది. వీళ్ళు ఈ ఆలోచన స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నందుకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మానేద్దాము, మారిపోదాం అనే ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాస్త గణపతి ఆరాధన చేస్తూ ఉంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక వీళ్ళకి బిజినెస్ల పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూసుకుంటే 19 తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మనకి ఈ శుక్రుడు 12వ అధిపతి, ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు, ఆయన ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు. ఎప్పుడైతే ఓన్ హౌస్లోకి వెళ్తాడో అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంతవరకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. పార్ట్నర్స్ సపోర్ట్ కూడా ఉంటుంది, భార్య సపోర్టు, భర్త సపోర్టు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పుకోవచ్చు. బట్ ఏదైనా కొంత గందరగోళ పరిస్థితి అయితే పంచమంలో అన్ని గ్రహాలు ఉన్నందుకు ఉంటుంది. ఇక వీళ్ళకి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది గురుగారు? ప్రమోషన్స్ పరంగా, ట్రాన్స్ఫర్ల పరంగా ఏ విధంగా? 14వ తేదీ నుంచి కొంత ప్రమోషనల్స్ పరంగా బాగున్నాయండి చెప్పాలంటే. వీరికి బాగుంది, వీరి జీవిత భాగస్వామికి కూడా బాగుంది. అయితే నేను మీకు ఇందాక దశమంలో కేతు ఉన్నాడు కాబట్టి అంత బాగున్నా మారిపోవాలనిపించడం, ఇది నా వల్ల కాదులే అనిపించడం, ఇంకో దగ్గర షిఫ్ట్ అయిపోవడం, ఇవి ఎక్కువగా ఉంటాయి. అయితే వీరు ఎప్పుడైనా సరే ఉద్యోగం మనకు కొత్త అవకాశం వచ్చి మారడం ఇస్ డిఫరెంట్. ఏ అవకాశాలు లేకపోయినా మనం మారిపోవాలి అదేంటో అది చేసేసేదాకా వీళ్ళకి నిద్రపడ్డది అన్నట్టుగా ఉంటుంటుంది చూసారా. అలాంటప్పుడు మనకి ఇంకొక ఉద్యోగ అవకాశం లేదు, బయట మార్కెట్ బాగాలేదు, ఎందుకో నాకు ఇలా అనిపిస్తుంది అన్నప్పుడు గణపతి ఆలయానికి వెళ్ళండి. గణపతి ఆలయానికి వెళ్తే గణపతి ఆనందానికి కారకుడు అంటారు. అంటే అప్పుడు ఏమవుతుంది, మనలో ఫ్రస్ట్రేషన్ పోయి పీస్ఫుల్, ప్రశాంతంగా ఉండాలనే దీనిలో మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే సరైన నిర్ణయం తీసుకుంటాం. అందుకే మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, నువ్వు బాగా ఆనందంగా ఉన్నప్పుడు, బాగా కోపంగా ఉన్నప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోకు అని.
అది కారణం. ధనపరంగా ఎలా ఉంటుంది? ఓవరాల్గా మనీ ఫ్లోటింగ్ వీళ్ళ జీవితంలో పెరగాలంటే ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది? ధనపరంగా గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి అభివృద్ధి ఉంటుంది. ధనపరంగా గొడవలు కూడా ఉంటాయి. ఎందుకంటే ధనాధిపతి గురువు పాడేయడని చెప్పుకున్నాం మనం. అదేవిధంగా ధనస్థానం మీద శని దృష్టి ఉంది. ఆ శని దృష్టి కూడా ఎలా ఉంది? శని మరొక 2 శత్రుగ్రహాలతో చూస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే సంతానము లేదా తాతగారికి సంబంధించిన విషయంలోని ఫ్రెండ్స్ మూలంగా ఏదో షేర్ మార్కెట్ లేదా బెట్టింగ్స్ మూలంగా కొంత గొడవలు ఇట్లాంటివి ఉంటాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు? దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదైనా సూచన? ఆరోగ్యపరంగా కొంత బెటర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే కొంతమంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి. సరే, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, కడుపులో ఒక రకంగా ఉండడం, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేవాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి చెప్పాలంటే. ఇక దూర ప్రాంతాలకు వెళ్ళడము ఇవన్నీ అది కనుక చూసుకుంటే వెళ్తారు. దూర ప్రాంతానికి వెళ్ళేటువంటి యోగం అయితే ఉంది వీరికి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే వీళ్ళు హెల్త్ పరంగా ముఖ్యంగా పొత్తి కడుపు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మనాశిని నమః చేసుకోవడం మంచిది. సమాజంలో పేరు ప్రఖ్యాతుల పరిస్థితి ఏంటి? ఏదన్నా డ్యామేజ్ ఏమన్నా చూపిస్తుందంట? వీళ్ళకి పేరు నేమ్ అండ్ ఫేమ్ అనేటువంటిది 14th నుంచి, ఎందుకంటే దశమ స్థానాధిపతిని బట్టి మనకి పేరు ప్రఖ్యాతులు వస్తాయండి. కాబట్టి ఈ 14th నుంచి ఏప్రిల్ 14th నుంచి మే 14th వరకు రవి స్థితి బాగుంది, పేరు ప్రఖ్యాతులు ఇచ్చే స్థితి బాగుంది. కాబట్టి పేరు ప్రఖ్యాతులు అభివృద్ధి చెందుతాయి. అయితే గణపతి ఆరాధన చేస్తూ ఉంటే ఇప్పుడు మనకి పేరు వస్తుంది అనుకుంటే పక్కడు కొట్టేయడం లాంటివి ఆగుతాయి చెప్పాలంటే. ఫ్యామిలీ ఎఫెక్షన్స్ అండ్ రిలేషన్స్ ఒక చిన్న మాట అనుకుని పెద్దదవటం ఇలాంటివి ఏమైనా ఉంటుందంటారు? చాలా ఎక్కువ అవుతాయండి ఇవి. ఎందుకంటే కుటుంబ స్థానము అని ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో. కుటుంబ స్థానం మీద శని దృష్టి ఉంది. ఆ శని కూడా ఎలా ఉన్నాడు? మరో 2 పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఏమైపోతుంటుందంటే సర్వసాధారణంగానే వృశ్చికం వారికి పట్టుదల ఎక్కువ, అలసిపోరు, చాలా గోప్యంగా ఉంటారు. ఈ పట్టుదల ఎక్కువ, కాంపిటీషన్ స్పిరిట్ ఎక్కువ ఉండేసరికి కుటుంబంలో చిన్న విషయాలు వచ్చేసరికి ఆలోచన స్థానంలో ఈ పాపగ్రహాల సంబంధం మూలంగా ఏమిటి శత్రువులా వీళ్ళు, మన మిత్రులు అనుకుంటే వీళ్ళు శత్రువులు అయిపోయారేంటి, మిత్రులు శత్రువులుగా మారేటువంటి కాంబినేషన్ నడుస్తుంది వృశ్చికం వారికి. కాబట్టి ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అనేది తేలిపోద్ది అనమాట ఈ నెలలకి. అది మరి ఈ విధంగా శత్రువులు ఎక్కువగా ఉన్నారు, నరఘోష నరదిష్టి అధికంగా ఉందనుకుంటే బెస్ట్ సొల్యూషన్ ఏంటి సార్ వీళ్ళకి? ఓం మిత్రాయ నమః అనే మంత్రాన్ని సూర్యభగవాన్ని చూస్తూ చేసుకోవడం మంచిది. సూర్యుడు ఉంది ఇలా పువ్వు నిలబడి ఓం మిత్రాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం మిత్రాయ నమః. లేదండి మిత్రులే కానీ నేను మాట్లాడటం వల్ల గొడవలు వస్తున్నాయి అంటారు కొంతమందికి ఎలా ఉంటుందంటే 6వ అధిపతి మహాదశ నడవడం, కుజదశ నడవడం, అలాగే పాపగ్రహాల యొక్క ట్రాన్సిట్ వాళ్ళకి కుటుంబ కారకుడితోనో శత్రుకారకుడితోనో మిత్రుకారకుడితోనో సంబంధాలు వచ్చిన మిత్రులు శత్రువులు అవడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళ వాక్కు వల్లే గొడవలు వస్తున్నాయి, మాట్లాడడం వల్లే గొడవ వస్తుంది అన్నప్పుడు, కమ్యూనికేషన్స్ వల్ల వస్తుంది అన్నప్పుడు లలితా సహస్రనామాలలో ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః మంత్రం చేసుకోవడం మంచిది. ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి అనుకూలంగానే ఉంటుందంటారు వీళ్ళు? ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి అనుకూలత అంటే విదేశాల్లో ఉండేటువంటి వారికి అనుకూలత ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ప్రాపర్టీస్ విషయంలో ఫ్రెండ్స్తో కలిసి తీసుకోవడం ఈ వీటిలో కొంత ఇబ్బంది ఉంది. ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే కొంత రాజకీయ నాయకుల వల్ల కొంత ఇబ్బంది రావడం కూడా చూపిస్తుంది జాతకంలో చెప్పాలంటే. వాటి ఏదేమైనప్పటికీ కూడా కొంత ఘర్షణాత్మకమైనటువంటి సిచ్యువేషన్స్, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే ఒక్కోసారి మనం చూడండి, నేను ఒకసారి ఒక వాస్తు చూడడానికి వెళ్తే సార్ ఇదంతా ఇబ్బందుల్లో ఉందంటే, ఇదేంటే ఇన్ని ఇల్లులు కట్టేసారు మీకు ఇబ్బంది ఏంటి, మళ్ళీ ఏదో పాతగా అయిపోయాయి కదా ఇల్లు అని అంటే, లేదు సార్ ఒకప్పుడు ఎవరో ఇది దేవాదాయ శాఖ భూమి అంట మేము కొనేసుకున్నాం, ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు బయటకు వచ్చిన విషయం అన్నాడు. మరి 20 ఏళ్ళు అధికారులు ఏం చేస్తున్నారు, కట్టుకున్నోడు ఏం చేస్తున్నాడు, మున్సిపాలిటీస్ ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అక్కడ, కళ్ళు మూసుకొని ఉన్నారా ఏంటి నాకు అర్థం కావట్లేదు. అది అట్లా ఏంటంటే ల్యాండ్స్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా దేవాదాయ శాఖ ఇట్లాంటివి ఏమైనా పర్మిషన్ లేనివి, ఎందుకంటే ఈ సంవత్సరం ఈ కుజుడు ఈ ప్రభావం వల్ల మనకి లాస్ట్ టైం కంటే ఇంకా ఎక్కువ ఉంటాయి, ఏది హైడ్రా లాంటివి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక వీళ్ళకి ఈ నెల అన్ని విధాలా కలిసి రావాలంటే ఎటువంటి క్షేత్రాలు ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? అమ్మవారి క్షేత్రాలకు వెళ్ళడం మంచిది. కాలభైరవుడి క్షేత్రము, అమ్మవారి క్షేత్రము, గణపతి క్షేత్రాలకి ముఖ్యంగా ఎవరికైనా కెరియర్లో బాగా థ్రెట్ ఉంది, కెరియర్ పరంగా ఇబ్బంది ఉంది, కెరియర్లో ఎప్పుడేం తీసేస్తారో తెలియదని భయంగా ఉండేటువంటి వారు గణపతి క్షేత్రానికి వెళ్ళండి. సంతానం కోసం ఇబ్బంది అవుతుందండి,
ఈ షేర్ మార్కెట్లో చాలా అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటున్నాను, లేదా ఫ్రెండ్సే నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేటప్పుడు ఏదైనా శక్తి ఆలయాలకు వెళ్ళడం, శక్తి పీఠాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళడం చాలా మంచిది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రేయ నమః.